పిల్లల కోసమని బాగి ఉపవాసం ఉంటుంది. ఇక దాంతో ఈ పిచ్చి పిల్ల ప్రేమను అమర్ పిల్లలు ఎప్పటికి అర్థం చేసుకుంటారు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా వింటున్న ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. గుప్తా గారు మిస్ అమ్మ కంగారు పడుతున్నట్టుగా నా పిల్లలకు ఏమైనా జరుగుతుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఒక్కోసారి తెలివిగల వాళ్ళు కూడా మోసపోగలరు బాలిక, కానీ ఆ మోసపోవడం మనుషుల చేతిలో అయితే ఏం కాదు, కానీ విధి చేతిలో మోసపోతే ప్రమాదకరం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గుప్తా గారు, ప్లీజ్ చెప్పండి అని ఆరు అంటూ ఉంటే గుప్తా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మరోపక్క స్కూల్ ఎక్స్కర్షన్ కోసం అని చెప్పి బస్ సిద్ధంగా ఉంటుంది. పిల్లలంతా కూడా ఒక్కొక్కరిగా బస్ ఎక్కుతూ ఉంటారు. ఇకప్పుడు ప్రిన్సిపల్ మేడం ఇదేంటి వీళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక బంటి గురించి ఆలోచిస్తూ అనవసరంగా ఈ అమ్మ వాళ్ళు టూర్కి రారేమో అనుకొని వాడికి స్కూల్ ప్రెసిడెంట్ పోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి అనవసరంగా వాడికి హైప్ ఇచ్చాను. ఇప్పుడు వాడు నన్ను ఏమంటాడో ఏంటో అని చెప్పి ప్రిన్సిపల్ మేడం కంగారు పడిపోతూ ఉంటుంది. అయినా ఆ బంటి గడికి ఇష్టమైనవి తినడానికి ఏమైనా ఇస్తే చాలు ప్రపంచాన్ని మర్చిపోతాడు, కాబట్టి వాడికి ఇష్టమైన ఫుడ్ తెప్పించాలి అని ప్రిన్సిపల్ మేడం అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు బంటి అక్కడికి వస్తాడు. ఇక బంటి హ్యాండ్కి ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఏంటి బంటి ఇది అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటే మేడం స్కూల్ లీడర్ని అని చెప్పి నాకు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా, అందరికీ తెలియాలి కదా, అందుకే చేతికి ఇలా బ్యాడ్జ్ పెట్టుకున్నాను అని చెప్పి బంటి అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రిన్సిపల్ మేడం కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఆ అమ్మ వాళ్ళు ఎక్స్కర్షన్కి వస్తున్నారని తెలిస్తే వీడు ఏమైపోతాడో అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అనుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం నేను ఇలా మాట్లాడుతూ ఉంటే మీరేంటి అలా గోడకు అతుక్కున్న బలిలాగా స్టక్ అయిపోయారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అసలు మ్యాటర్ తెలిస్తే ఆ బలివి నువ్వే అవుతావు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో అమర్ పిల్లల్ని తీసుకొని కార్ దిగి అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక అమర్ పిల్లల్ని తీసుకుని రావడంతో ఇదేంటి వీళ్ళు వస్తున్నారు, ఓహో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారా, ఒకందుకు వాళ్ళు రావడం కూడా మంచిదే, ఎనిమి ఓటమి కల్లారా చూస్తే ఆ కిక్కే వేరు అని చెప్పి బంటి అంటూ ఉంటాడు. ఇక వాళ్ళంతా కూడా లగేజీలు తీసుకొని వస్తూ ఉంటే ఇదేంటి వీళ్ళు లగేజ్తో వస్తున్నారు అంటే వాళ్ళు కూడా టూర్కి వస్తున్నారా అని చెప్పి బంటి అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రిన్సిపల్ మేడం అవును బంటి నిన్న రాత్రి ఫోన్ చేసి నాకు ఆ విషయం చెప్పారు అని అంటూ ఉంటే మరి నాకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తానన్నారు కదా, మీరు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారని చెప్పి చేతికి పి అనే లెటర్తో బ్యాడ్జ్ కూడా వేసుకొని వచ్చాను, మీకు నా సంగతి తెలీదు, మా డాడీకి చెప్పి మీ అంతు చూస్తాను అని చెప్పి బంటి ప్రిన్సిపల్ మేడంని బెదిరిస్తూ ఉంటాడు. ఇంతలో మనోహరి ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేస్తుంది. చూడండి ముగ్గురు పిల్లలతో పాటు అంజు కూడా టూర్కి వస్తుంది, మీరేం మాట్లాడకుండా అంజుని కూడా టూర్కి తీసుకెళ్ళండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. కానీ రూల్స్ అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే రూల్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, నేను చెప్పినట్టుగా చేయండి, ఒకవేళ అమరేంద్ర అడిగితే మీరే అంజుని టూర్కి రమ్మన్నారని చెప్పండి అని మనోహరి ప్రిన్సిపల్ మేడంకి చెబుతూ ఉంటుంది. సరే నేను చూసుకుంటానని చెప్పి ప్రిన్సిపల్ మేడం ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత అమర్ పిల్లల్ని తీసుకుని ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తాడు. హాయ్ మేడం అని చెప్పి అమర్ అంటూ ఉంటే హలో అమరేంద్ర గారు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి పిల్లలు ప్రిన్సిపల్ మేడంని విష్ చేస్తారు. ఒకసారి వస్తానని ఒకసారి రానని ఏంటి మీరు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. ఇక దాంతో సారీ మేడం అనుకోకుండా అలా జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఇంతలో బస్ డ్రైవర్ని అంటూ అరవింద్ వాళ్ళ మనిషి ఎక్కడికి వచ్చి నమస్తే మేడం నేనే బస్ డ్రైవర్ని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి నువ్వొచ్చావు, ఎప్పుడు వచ్చే ఆనంద్ ఎక్కడ అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడున్న అమర్ ఆ డ్రైవర్ వైపు అనుమానంగా చూస్తూ ప్రతిసారి వచ్చేది ఈ డ్రైవర్ కాదా మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు సార్ ఎప్పుడు వేరే అతను వస్తాడు, ఇతన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. ఇక దాంతో ఒకసారి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకు ఫోన్ చేసి ఇవ్వండి అని చెప్పి అమర్ అడుగుతాడు. దాంతో ప్రిన్సిపల్ మేడం ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇక అతను అమర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి ఎప్పుడు వచ్చే డ్రైవర్ కాకుండా కొత్త డ్రైవర్ వచ్చాడట అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే అవును సార్ ఎప్పుడు వచ్చే ఆనంద్కి ఒంట్లో బాగోలేదట, ఇతను కూడా అతని బంధువే, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు అని చెప్పి ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పడంతో ఇక అప్పుడు అమర్ సరేనని చెప్పి ఫోన్ పెట్టేశాక రాథోడ్ అతని నెంబర్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. రాథోడ్ అతని నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత చూడండి మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీరు లిఫ్ట్ చేయాలి, ఫోన్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంచాలి, స్విచ్ ఆఫ్ రాకూడదు, ఎప్పుడు ఏ ప్రాబ్లం అనిపించినా వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి ఆ బస్ డ్రైవర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బస్ స్టార్ట్ అవుతుంది. ఇక పిల్లలంతా కూడా రాతోడికి అమర్కి బాయ్ చెప్తూ ఆనందంగా బస్సులో ఎంజాయ్ చేస్తూ ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటారు.
మరోపక్క నిర్మలమ్మ ఇంట్లో పూజ చేస్తుంది. పూజ చేసి హారతి తీసుకొచ్చి సదాశివం గారికి ఇస్తూ ఉంటుంది. ఇక సదాశివం గారు హారతిని కళ్ళకద్దుకుంటూ ఉంటే అనుకోకుండా సడన్గా హారతి ఆరిపోతుంది. దాంతో నిర్మలమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటండి హారతి ఇలా కొండెక్కింది అని చెప్పి ఆవిడ కంగారు పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన బాగి, మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు, గాలి బాగా రావడం వల్ల ఆరిపోయిందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అది కాదమ్మా, పిల్లలేమో ఎక్స్కర్షన్కి వెళ్ళారు, వాళ్ళ రక్షణ కంటే ఆనందమే ముఖ్యమని నీ మాట కూడా వినకుండా మేమంతా తొందరపడి వాళ్ళని ఎక్స్కర్షన్కి పంపించాము, వాళ్ళకు తోడుగా ఎవరు కూడా లేరు, నీ భయం హారతి కొండెక్కడం ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకో అప్సెక్న లాగా అనిపిస్తుంది అని చెప్పి నిర్మలమ్మ కంగారు పడుతూ ఉంటే, పిల్లలకు ఏం కాదులేండి అత్తయ్య గారు, తోడుగా టీచర్స్ ఉన్నారు కదా, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి బాగి ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేస్తుంది. నేను అమ్ము వాళ్ళ మదర్ని, ఒకసారి అమ్ము వాళ్ళకి ఫోన్ ఇస్తారా అని చెప్పి బాగి ప్రిన్సిపల్ మేడంని అడుగుతూ ఉంటే, నేనేమైనా ప్రిన్సిపల్ని అనుకుంటున్నారా లేదంటే ఆపరేటర్ని అనుకుంటున్నారా, అయినా పిల్లల వాళ్ళ మదర్నని చెప్పుకుంటున్నారేంటి, పిల్లల వాళ్ళ మదర్ ఎప్పుడో చనిపోయింది కదా, ఓ మీరు అమరేంద్ర గారి సెకండ్ వైఫా, కేర్ టేకర్గా వచ్చి సెటిల్ అయిపోయిన మిస్ అమ్మన, మీరు పిల్లలకు మదర్ ఎలా అవుతారు, అయినా అమరేంద్ర గారితో ఫోన్ చేయించండి, అప్పుడు నేను పిల్లలకు ఫోన్ ఇస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి పిల్లల పేరెంట్స్ ఫోన్ చేస్తే మీరు ఫోన్ వాళ్ళకి ఇవ్వాలి, అది రూల్ అని చెప్పి అంటూ ఉంటుంది. నాకే రూల్స్ గురించి చెబుతారా అంటూ ప్రిన్సిపల్ మేడం అమ్ముకి ఫోన్ ఇస్తుంది. అమ్ము మీరంతా జాగ్రత్తగానే ఉన్నారు కదా, అక్కడ మీకు ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి బాగి అడుగుతుంటే, లేదు మిస్ అమ్మ ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడే మేము సిటీ దాడుతున్నామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఒకసారి నానమ్మ తాతయ్య కూడా మాట్లాడతారట అని చెప్పి బాగి నిర్మలమ్మకు సదాశివం గారికి ఫోన్ ఇస్తుంది. అమ్ము జాగ్రత్త, మేము చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, గుర్తుంది నానమ్మ, చెల్లిని తమ్ములను జాగ్రత్తగా చూసుకోవాలి, మేము జాగ్రత్తగానే ఉంటాము, ఎప్పుడు కూడా టీచర్స్ పక్కనే ఉంటాము అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి, సరే అమ్మో, ఏ ప్రాబ్లం వచ్చినా డాడీకి కానీ నాకు కానీ ఫోన్ చేయండి అని చెప్పి బాయ్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత అమ్ము ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ ఇస్తూ, చూడండి ప్రిన్సిపల్ మేడం, మిస్ అమ్మ మాకు అమ్మే, కాదనే హక్కు ఎవరికి కూడా లేదు, మీరు మాకేమీ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క గుప్తా మాయాదర్పణంలో ఏం జరగబోతుందో మొత్తం కూడా తెలుసుకుంటాడు. పిల్లలకు ప్రమాదం జరగబోతుందని తెలుసుకుని ఇక గుప్తా ఎంతగానో బాధపడుతూ యమధర్మరాజు అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక ఆకాశంలో నుండి యమధర్మరాజు గుప్తాతో మాట్లాడుతూ, ఏమైంది గుప్తా, ఎందుకు నన్ను పిలిచావని చెప్పి అంటూ ఉంటే, యమధర్మరాజా, నేను చూసింది జరగబోయేది నిజమా, ఆ పిల్లలకు సహాయం చేయలేక చూస్తూ ఉండలేక నాలో నేను మదన పడుతున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఇక ఆ బాలిక ఘోరాన్ని ఎదిరించింది, విధిని ఎదిరించింది, తన పిల్ల పిచ్చుకలను కాపాడుకోవడం కోసమే కదా, మరి తన పిల్లలకు ఇలా ప్రమాదం జరుగుతుందని తెలిస్తే ఆ బాలిక ఏమైపోతుందో అని చెప్పి గుప్తా బాధపడుతుంటాడు. ఇక దాంతో యమధర్మరాజు, మనం దైవాంశ సంభూతులం, ఏదైనా చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, అయినా ఇదంతా ఆ బాలిక కోరి తెచ్చుకుంది, ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు అన్నీ కూడా ఆ బాలిక కోరి తెచ్చుకున్నవే, మరణం తర్వాత కుటుంబంతో అన్ని సంబంధాలు కూడా తెగిపోతాయి, కానీ ఆ బాలిక మన మాట వినకుండా మరణం తర్వాత కూడా తన కుటుంబంతోనే ఉంటుంది అని చెప్పి అలా యమధర్మరాజు గుప్తాకి చెబుతాడు. ఇక తర్వాత గుప్తా యమధర్మరాజు ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు ఆరు వింటుంది. గుప్తా గారు, నా పిల్లలకు నిజంగా ఏమైనా ప్రమాదం జరగబోతుందా, ఎటువంటి ప్రమాదం అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా కంగారుగా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక ఆరు గుప్తా చేతిని లాక్కొని తన మీద ఒట్టు వేయించుకొని, మీరు నన్ను చెల్లి అని అంటారు కదా, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి గుప్తా గారు, నా పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగబోతుంది, మీరు మాయాదర్పణంలో ఏం చూశారు అని చెప్పి ఇక అలా ఆరు గుప్తాని అడుగుతూ ఉంటుంది. నువ్వు చూసింది విన్నది జరగబోయేది మొత్తం కూడా నిజమే బాలిక, నీ పిల్ల పిచ్చుకలు ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటే ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.